అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చాక? చండాలంలో చండాలం ఏదన్నా ఉందంటే ఇదే ఉంది. ఇంతకు మించి ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్కి మించి చండాలమైన గవర్నమెంట్ ఇండియాలో లేదు. అంత చండాలంగా ఏమనిపించింది మీకు ఈ ప్రభుత్వం అంటే? ఎంతసేపు కక్ష సాధింపు చర్యలేనా? ప్రజా సమస్యలు నువ్వేం పట్టించుకున్నావు? ప్రజల పనికి వచ్చే డ్యాములు కానీ ఏదన్నా నువ్వు కట్టినవి ఉన్నాయా, కట్టబోయేవి ఉన్నాయా, కడతావా? కట్టిని ప్రైవేట్ పరం చేయటం తప్ప నీ వల్ల ఏమన్నా ఏది ఉందా? ఏమైనా చేయగలవా? ఇవాళ రామాయణపట్నం పోర్టు ఆవేళ 5,000 కోట్లు ఖర్చు పెట్టి జగన్ కట్టిస్తే ఇవాళ నువ్వు ప్రైవేట్ పరం చేసుకొని అమ్ము జంగటానికి చూస్తున్నావు. మూలపేట పోర్టు కట్టిస్తే దాన్ని ప్రైవేట్ పరం చేయటానికి చూస్తున్నావు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టిస్తే ప్రైవేట్ పరం చేసి తింటావు. నువ్వు సంపాదించేది ఇదేనా? సంపద సృష్టిస్తామంటే ఇదా? గవర్నమెంట్ సొమ్ము అమ్ముకు తెంగటమా? ఇంతకుముందు షుగర్ ఫ్యాక్టరీలన్నీ అమ్ముకు తెంగావు, గవర్నమెంట్ ఆస్తులన్నీ అమ్ముకు తెంగావు, బస్టాండ్లు అమ్ముకు తెంగావు. ఇవాళ విజయవాడ పాత బస్టాండ్ అమ్ముకు తెంగడానికి సిద్ధమయ్యావు. గవర్నమెంట్ ఆస్తులు అమ్ముకు తెంగటమేనా సంపద సృష్టి అంటే? ఈ ప్రభుత్వం వచ్చాక అమరావతి కడుతున్నాము. ఏంటి కట్టేది? 58,000 ఎకరాలు తీసుకున్నాక మళ్ళీ 58,000 ఎకరాలు ఏం చేస్తావు? మొత్తం మొన్న వచ్చి మునిగిపోయింది. ఆ నీళ్లు తోడతాకే ఇంకా 3 నెలలు పట్టుద్ది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారంట. ఎక్కడ అసలు ఫ్లైట్ ఎగురుద్దా? గన్నవరంలో ఫ్లైట్ ఎగురుద్దా? అమరావతి సంగతి తీసాయి. గన్నవరంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎగరగలవా నీ గవర్నమెంట్ లో? అమరావతి ఎప్పుడు? 1,00,000 సంవత్సరాలు ఇస్తా, 1,00,000 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తా. అమరావతి అనేది పూర్తి చేస్తే రాజధానిలో ఏమన్నా కడితే జగన్ వస్తే అది అమరావతిని మాత్రం యాక్సెప్ట్ చేయడు. అది పక్కా అది మావికనే ఎప్పటికైనా. నా ప్రశ్న ఏంటి బాబాయ్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరోసారి గెలుస్తారా? పక్కా. 3 పార్టీలు కూటమి అవతల పక్క 30 పార్టీలు రాని ఈసారి. మొన్నంటే మోసం చేసి గెలిచారు మోదీ గారి దెబ్బకి. ఈసారి మోదీకి కూడా అవకాశం లేదు. అంత నమ్మకంతో జగన్ గారు గెలుస్తారని మీరు ఎలా చెప్తున్నారు? పక్కగా మోదీ ఉండడు కాబట్టి. మోదీ గారి మాయాజలం. మొన్న గెలిచింది కూడా మోదీ గారి మాయాజలమే. ఈసారి మోదీ గారికి సీన్ లేదు, మోదీ గారికి అవకాశము లేదు. ఎందుకంటే ఆడు పోటీ చేయడానికి లేదు, వాడు మాయ చేయటానికి లేదు. అసలు ఇక ఏమి జరగటానికి లేదు ఇక్కడ. కరాఖండిగా సెంట్రల్లో బీజేపీ ఉండదు, స్టేట్ లో టీడీపీ ఉండదు. హాయ్ బ్రదర్. సో 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే బ్లాస్టర్ అనేది క్యాపిటలే బ్రో. ఎందుకంటే క్యాపిటల్కి 2 లక్షలు పెట్టుబడి పెట్టడం అనేది అసాధ్యం. జగన్ తీసుకున్న నిర్ణయం బాగుంది. మావిగన్ సపోర్ట్ చేస్తున్నాను. ఆ డెసిషన్ బాగుంది. ఎందుకంటే జగన్ కూడా స్టాండ్ తీసుకున్నాడు. 3 రాజధానులు కూడా కాదు, ఓన్లీ మావిగన్ అని చెప్పాడు. బాగుంది. అంటే రేపు ఎన్నికల్లో కూడా ఈ మావిగన్ విధానంతో వెళ్తారట జగన్ గారు. వెళ్తారని స్టాండ్ తీసుకున్నాడు. ఇంకా తీసుకున్నారు. అది కొంచెం డిఫికల్టే. అంటే ఇలాంటి ఒక స్టాండ్ తీసుకున్నాడు ధైర్యంగా వెళ్తున్నాడు. ఏం జరిగిందో చూద్దాం. మీరేమనుకుంటున్నారు? ఇదే స్టాండ్ మీద ఉంటే రేపు ఎన్నికల అంశం ఇదే అయితే జనాలు ఎటు ముక్కు చూపుతారు అనుకుంటున్నారు మీ ఒపీనియన్లో? క్యాపిటల్ అంశం ప్రధానం అయితే కన్ఫ్యూజన్గా ఉంటే జనాలు కూడా కన్ఫ్యూజన్ అయిపోతారు. అవును. కానీ స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా జనాలు కూడా అమరావతి వర్సెస్ మావిగన్ ప్రజలు ఎటు నిలబడతారు అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? ఎందుకంటే తెలివైన వాళ్ళు ఎవరైనా సరే మావిగన్ని చూస్ చేసుకుంటారు బ్రో. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్ అని ఫ్యూచర్ గురించి జనరేషన్ గురించి ఆలోచిస్తే పెట్టుబడి పెడుతున్నామంటే ఎవరి మీద భారం పడుతుంది? ప్రజల మీద పడుతుంది ఖచ్చితంగా. సో అది చూసుకొని ఖచ్చితంగా వైజాగ్కి సపోర్ట్ చేస్తారు. సో నా ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలుస్తారా? నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా గెలుస్తారు. ఇదే స్టేట్మెంట్ మీద ఉంటే. 3 పార్టీలు ఉన్నాయి అవతల, కూటమి వస్తుంది, 3 కలిసి వస్తున్నా జగన్ గారు ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు కూటమి వచ్చినా కానీ ఇప్పుడు ప్రజలకి మంచి జరుగుతుంది అనుకుంటేనే ఎవరైనా గెలిపిస్తారు. ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు. 2 లక్షల కోట్లు అని. ఇప్పుడు నిన్న రీసెంట్గా పార్లమెంట్లో కూడా వాళ్ళ చంద్రబాబు సిస్టమ్ మాట్లాడింది, అమరావతి కాదు అది కమరావతి అని. అంటే అది దాని అర్థం ఏంటి? ఒక క్యాస్ట్కి మాట్లాడుతూ అని. ఇంకొకటి ఏంటంటే అది కొండవీటి వాగు కూడా వస్తే మునిగిపోతుంది. క్యాపిటల్ అనేది ఎప్పుడు మంచిగా ఉంటేనే బాగుంటుంది. అది ఫైనల్గా వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారు ఏపీకి? ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు మావిగన్ స్టాండ్ తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వ పనితీరు అంటే కూటమి ప్రభుత్వం పేరుకి గొప్ప ఊరు దెబ్బ, మరి ఏం లేదండి.
చెప్పండి. పేరు గొప్ప ఊరు దెబ్బ అనే ప్రదేశంగా శ్రీ పథకం పెట్టి మరీ దారుణంగా చేశారు. ఆడవాళ్ళు ఫ్రీ బస్సు అని ఎక్కేసి వాళ్ళ పనులు వాళ్ళకి ఎక్కకుండా ఆడవాళ్ళని రోడ్డుకి ఎక్కించిన ఈ ప్రభుత్వం ఏమి పనితీరు బాగోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళని రోడ్డుకి ఎక్కించింది. కరెంటు బిల్లులు కానీ ఏ విషయమైనా సరే రోడ్డు ఏది పట్టించుకుంటా లేదు. ఎక్కిదాకా అన్ని చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఏది ఫ్రీది చేసినా ఏ నాయకుడు పట్టించుకుంటా లేదు. పథకాలు ఇచ్చేసాం, ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటారు ముఖ్యమంత్రి గారు చెప్పి ఆరు చెప్తున్నారు కానీ ఇక్కడ పనులు తీరే ఏది అవుతలేదు. మాటలు తీరి బాగుంది, పేరుకి మాత్రం చెప్తున్నారు అంతే తప్ప ఏమీ అవుతలేదు. జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పిన పథకాలు చెప్పినట్టుగా అమలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఎమర్జెన్సీగా జరిగింది. వాళ్ళ పేరు మీద ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తున్నారు కానీ ఆయన నడకల్లోనే ఈయన నడిచి వాళ్ళని దెబ్బ కొట్టారు. కాదు బాబాయ్, జగన్ గారు రూపాయి ఇస్తే మేము 2 రూపాయలు ఇచ్చాము, రెట్టింపు సంక్షేమం చేస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం ఏదండి? ఎక్కడిచ్చిందండి ప్రభుత్వం? ఏమిచ్చింది ఈ ప్రభుత్వం? పేరు మాత్రం కానీ కనీసం వాళ్ళు చేస్తే 10 వంతులో 1 వంతు లేదు. అభివృద్ధి అన్న జరుగుతుందా కూటమి ప్రభుత్వం? ఏది ఎక్కడండి? రోడ్లు ఎక్కడ రోడ్లు అక్కడే. ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లాలో మొత్తం శంఖవరం మొత్తం పేరు మీద ఏమీ లేదు. ఆయన చేసిన రోడ్లు అన్నారు, ఇదన్నారు అదన్నారు, ఏమీ కనపడలేదు. పైన ఏదో వేస్తున్నారు, సైడ్లు కొట్టుకుపోతున్నాయి. మామూలు తీరిగా ఉంది. జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, అన్నీ సర్దుకుంటాయి. ఆయన మాట తీరి తీసుకురండి. 24 గంటలు ఏదైనా ఆయన మనసులోకి దూరిందంటే అది చేసి తీరతారు. నా ప్రశ్న, మరోసారి గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? జగన్ గారు 3 పార్టీలు అవతలు వస్తున్నాయి, సింగిల్ గా వస్తున్నారు, గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి 29లో? అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా చూస్తాం, గ్యారంటీ 100%. అంత నమ్మకంతో చెప్తున్నారు? నమ్మకం అండి. ఆయన చేసిన భిక్ష ఈ రోజు అందరికీ ఆయన చేసిన తెలివితేటలే. ఈ రోజు లేడీస్ బతుకుతున్నారంటే వాళ్ళు పెట్టిన బతకలు ఈయన నడుపుతున్నారు తప్ప ఏది ఎక్స్ట్రా పని ఏది చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? ఏమంత పట్టలేదు. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన కూడా వాళ్ళు అందరిని అరెస్ట్ చేయడం, వాళ్ళని చేయటం ఇదే కానీ అభివృద్ధి మీద వాళ్ళు. రాష్ట్ర రాజధాని అమరావతి మీ అభిప్రాయం? నాకు మట్టుగా అమరావతి కాదు. మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మావిగానే నేను. ఎందుకని అమరావతి వద్దంటే డెవలప్ అయిన ఏరియాలు ఉన్నాయి, 3 ప్రాంతాలు ఉన్నాయి. ఈ 3 ప్రాంతాల్లో కూడా కొంచెం వెనకబడి ఉన్నాయి కాబట్టి అవన్నీ అటు వాడ ఉంది, ఇటు విమానం ఎయిర్పోర్ట్ ఉంది, గుంటూరుది మంచి పొజిషన్. మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ అనే అంశం మీద ఎన్నికల్లోకి వస్తానంట జగన్ గారు. అవును, తప్పనిసరిగా. ఏముండదండి. జగన్ గారు వస్తే ఇంపాక్ట్ ఏముండదా? జగన్ గారు వస్తారు, తప్పనిసరిగా వస్తారు. జగనే రావాలని కోరుకుంటున్నాను. నేను జగనే రావాలని కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ ఏంటి? మావిగన్కి అమరావతి? మావిగానికి. ఓకే. ఏంటి మరి ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం పనితీరు అంటే ఎక్కడ చూసినా పేదల ఇల్లు, పేదల గుడిసెలు, పేదల్ని కొంచెం పట్టించుకోవట్లా. ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నారు అనేసి జగన్ గారు అంటున్నారు, అది నిజమేనా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నారు. పొలాలు, స్థలాలు ఇవే కానీ ప్రజల మీద ఏమాత్రం కనికరం చూపెట్టాల. నా ఒపీనియన్ అది. ఓకే. మరి ఏంది కూడా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఇప్పుడు ఆయన పోయి గోడ ఆపరేషన్ కోసం ఆయన శాఖలు ఎన్ని శాఖలు ఉన్నా కానీ ఏమాత్రం పట్టించుకునే పని. ఇప్పుడు ఈయన చూసి ఇంతకుముందు స్కూల్కి ఇప్పుడు స్కూల్కి పురుగులు ఉంటాయంట అన్నాలకి. ఆ పిల్లలు గోల పెడుతున్నారు, చిన్న పిల్లలు, లేని పిల్లలే కదా గవర్నమెంట్ స్కూల్లో. వచ్చే ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పైచే అవుతుంది? వైసీపీ పైచే అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కరెంటు బిల్లులు, కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల వస్తువుల ధరలు ఎలా అనిపిస్తున్నాయి మీకు అసలు? 5 సంవత్సరాలకి చంద్రబాబు ఉంటే ప్రజలు బతుకు చచ్చిపోతారు. ఆయిల్ ప్యాకెట్ 200, ఇప్పుడు రైస్ ప్యాకెట్ 1800. ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి. ప్రజలు ఏం తింటారు, ఏం బతుకుతారు? అర్థమైందా? ఏమంటే అన్న క్యాంటీన్ నడుపుతాను, పెన్షన్లు నడుపుతాను, ఈ మాటే.
ఏమి లేదు, చచ్చిపోతారు జనాభా. జగన్ ఉన్నప్పుడు 14 కరెంట్ బిల్లు కట్టా నేనే, అదే 3000 మన కట్టా, నెలకు 3000. ఏంటి డబలే 3000 ఎక్కడ, 1500 ఎక్కడ? మీ సంపద ఏమన్నా పెరిగింది అప్పటికి ఇప్పటికి? అప్పటికి ఇప్పుడు ఏమైనా తగ్గింది సంపద. కానీ పథకాలన్నీ ఇచ్చేసాం, ప్రజలంతా ఈ టీ ఒకటే 5 రూపాయలు ఉండేది, ఈ టీ 10 రూపాయలు అయింది. జనాలు సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నా ప్రశ్న వినట్లా మీరు? జనాలంతా సంతోషంగా ఉన్నారు, పథకాలన్నీ ఇచ్చేసామంటున్నారు ఆయన. పథకాలు లేవు, బొతకాలు లేవు. ఏమైందంటే అంత మాయ మంత్రం చింతకాయలు. అదే జగన్ గారు ఉన్నప్పుడన్నా సక్రమంగా అందాయి. జగన్ ఉన్నప్పుడు తప్పు, ఎందుకంటే పేదరాదని చూశాడు, అప్పు చెప్పు తెచ్చి బట్టను నొక్కాడు. కానీ ప్రజలకి నీతి లేదు. ప్రజలు నీతి లేకపోతే అవి చూస్తాను ఒకటి, ప్రజలు నీతి లేకపోతే ఇప్పుడు ప్రజలకు తెలియాలి కూడా. ఈసారి గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? ఈసారి కూడా రానివ్వరు. ఈ పెద్ద పుల్లులు, ఈ పెద్ద పుల్లు దగ్గర మేకలు కనిపించవు, వాళ్ళ దగ్గర బట్టలు ఉన్నాయి. ప్రధానమంత్రి డబ్బే మార్చాడు, మనమే అంతా. అమరావతి ఈసారైనా పూర్తయిద్దా? అది అమరావతి అంటాడు, అమరావతి కోటి డబ్బు పంచాడు, మళ్ళంటే లోన్లు మాపి అంటాడు. ప్రజలకు అయ్యే చోట శ్రీకాకుళం, వైజాగ్ చచ్చిపోతాడు వర్షాలు లేక, రైతులు అల్లాడిపోయి ఇగో ఈ వాందేవుడు అయిపోతాడు. ఒకటే ప్రశ్న, ఒకవేళ జగన్ గారు గెలిస్తే రేపు ఈ అమరావతి పరిస్థితి ఏంటి? రాజధాని అమరావతి పరిస్థితి మనం చెప్పలేము, కానీ ప్రజలను బాగా చూస్తాడు. అర్థమైంది. అమరావతి తర్వాత మాటలు, కానీ జగన్ మటు రానివ్వరు. మొన్న చెప్పా కానీ వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు మీరు? ముఖ్యమంత్రి నెక్స్ట్ జగన్ అయితే మంచిదే, కానీ అబద్ధం అనకూడదు మనం. జగన్ రానివ్వరు. ఎందుకు జగన్ అన్నిసార్లు జగన్ 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 అంటున్నారు, మీరు జగన్ నామస్మరణ చేస్తున్నారా? జగన్ నమస్కారం అంటే జగన్ తినవలసిన తప్పు, తినవలసిన మనం మరగకూడదు. అర్థమైందా? చేశాడు తప్పు, ప్రజలు చేశాడు. ప్రజలు ఎవరు చేయరు, ప్రజలు చేయడం కాదు, నొక్కితే అక్కడ పడిపోద్ది. మరి ఇంకేంటి 11 సీట్లు రావడం ఎవరు నవ్వుతాడు? ఇప్పుడు ఒక మాజీ సీఎం ఉండు 30, 40, 50 సీట్లు రావాలి. అక్కడ కేసీఆర్ ఎలాగొచ్చాయి? కేసీఆర్ 70 వచ్చాయి. ఇక్కడ 11 వచ్చాయి. దేనికి వచ్చాయి? అక్కడ మోలీ చేతి స్విచ్లు ఉన్నాయి. మోలీ ఉన్నంత వరకు అక్కడ తిరిగలేదు. ఇక్కడ చంద్రబాబు తిరిగిన రోజులు రానివ్వరు, రోజులు బతకనివ్వరు. ఎవరు ఈ సిటీలో దేశం మీద మనుషులు ఉండరు. 2 ఏళ్ళు పూర్తయింది. ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు మీకు ఏమనిపించింది అసలు? ఏమున్నాయి మామూలే సార్, పనులు అంత మాత్రం ఉన్నాయి. రేట్లు, కరెంట్ బిల్లు రేట్లు కానీ అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. టిఫిన్ చేయాలంటే కనీసం 40 రూపాయలు 50 రూపాయలు అని టిఫిన్ రాదు. అది ఒక టిఫిన్ చేస్తే మాలాటో కాదు, 2 టిఫిన్ చేయాలంటే 100 రూపాయలు ఇద్ది. ఇక్కడ చూస్తేనేమో రాబడి లేదు, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. రాబడి లేదు. చెప్పిన పథకాలు చెప్పినట్టు పొద్దుల 200-300 కూడా చూడడం కన్నా కష్టమైపోతుంది. ఇక్కడ చూడడానికి అన్ని రేట్లు పెరిగిపోయినాయి. బియ్యం మూడకు వచ్చి 200 రూపాయలు పెరిగింది. ఇవి 60 రూపాయలు లేని బియ్యం తినలేము. 60 రూపాయలు కూడా మీడియం క్వాలిటీ. ఇంకా కొద్దిగా క్వాలిటీ బాగుండాలంటే 70 రూపాయలు. అలాంటివి మనం కొనాలంటే పరిస్థితిని బట్టి మనం కొనలేము. కుటుంబానికి కనీసం 2 కేజీలు బియ్యం కావాలి, వాటికే కనీసం 50 రూపాయలు అయింది. 2 కట్ల బియ్యం అంటే అంటే ఖర్చు అట్లా అయిపోయింది. 1600. వాళ్ళు పథకాలు చెప్పారు కదా, సూపర్ 6 ఆ పథకాలు అందుతున్నాయి అసలు? కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లేదు. జగన్ గారు ఉన్నప్పుడు నవరత్నాలు అన్నారు, అయ్యేంత సక్రమంగా అందా ప్రజలకి? మీ ఉద్దేశంలో బాబాయ్ అసలు ఎవరు మంచి చేశారు ప్రజలకంటే, జగన్ గారా చంద్రబాబు నాయుడు గారా? వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి. ఏంటంటే అప్పుడు ఇప్పుడు కొద్ది గొప్ప కొద్దిగా పర్వాలా, ఏదో ఒక టైం లేకపోయినా అన్న క్యాంటీన్ తినగలుగుతున్నాం. రోడ్లు కావచ్చు, రోడ్లు అంటే మామూలు. సరే అమరావతి పూర్తయిద్దా రాజధాని ఈసారైనా? అయిపోవాలని చెప్పి అనుకుంటున్నాం సార్. అయ్యే పరిస్థితులు ఉన్నాయా? అయ్యే అవకాశం ఉందా? మరి బాబు గారు ఈసారి కాకుండా వచ్చేసారి కానీ వస్తే కంపల్సరీ అయిపోద్ది. ఒకవేళ జగన్ గారు వస్తే బాబు గారు రాకుండా వచ్చే ఎన్నికలు మళ్ళీ పెండింగ్ లో పడిపోద్ది. అయితే పూర్తిగా ఆపేసి మావేగని పెడతారంటారు జగన్ గారు. అదేనండి, ఇప్పుడు మళ్ళీ బాబు గారు వస్తే రన్నింగ్ లో ఉంటది. మళ్ళీ జగన్ గారు వస్తే మాత్రం మళ్ళీ పెండింగ్ పడిపోతుంది నేను అనుకోవడం. ప్రశ్న ఏంటంటే జగన్ గారు స్వయం చెప్తున్నారు మారుస్తానని, అమరావతి వర్సెస్ జగన్ గారు చెప్తున్న మావేగన్ రాజధానిగా ఏది మంచిది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్కి? రాజధాని అమరావతి మంచిదండి. ఓకే, ఎందుకు అమరావతి మంచిది బాబు? అంటే విజయవాడ అన్నిటికీ సెంటర్ కదా. ఫైనల్ గా జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? చెప్పలేము సార్, గాలి ఏ టైంకి ఎట్లా ఉంటుంది. ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటా బాబు వచ్చే ఎన్నికల్లో? ఎవరైనా మనం పెట్టేది ఏం లేదండి. ఎవరు ప్రజలకు మంచి జరిగిద్దండి మీ ఉద్దేశంలో? మనకి ఎవడో ఓపెన్ గా మాట్లాడుకుంటే మంచి చేస్తే చాలు. అది ఎవరు ఆ మంచి చేసే వ్యక్తి? జగన్ గారా, చంద్రబాబు గారా, ఇంకెవరైనా ఉన్నారా మీ మనసులో? ఎవరైనా ఒకటే, మనకు కాదంత ఫ్యాక్ట్ ఫీలింగ్ ఏం లేదు. ఇప్పుడు పరిస్థితిని బట్టి కొద్దిగా బాబు గారు లెక్క కొద్దిగా బాగానే ఉంది. ఓకే, థ్యాంక్స్ బాబాయ్.